హలో అండి, వెల్కమ్ టు లక్కీ వైషి 21. ఈరోజు నెత్తల కూర ఎలా చేసుకోవాలో, సింపుల్గా ఎలా వండుకోవాలో చెప్తాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నెత్తల్ని బాగా శుభ్రం చేసుకొని ఒక సైడ్ పెట్టుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. నెత్తల కూరలో ఎక్కువ ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదండి. అలాగే మసాలాలు అవి కూడా పెద్ద అవసరం ఏమి ఉండదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసుకొని వేడివేడి నూనెలో వేయించుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి. ఇప్పుడు బాగా కడిగిన నెత్తలలో 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ఉప్పు, అలాగే 2 చెంచాల కారం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా చేప ముక్కలకి పట్టేలా కలుపుకొని బాగా వేయించిన ఉల్లిపాయల్లో వేసేయండి. ఒకసారి టాస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే మొత్తం కూర అంతా కలుస్తుంది. ఇప్పుడు కొంచెం తెల్లు బాగా ఉడకడానికి ఒక చిన్న గ్లాసుడు నీళ్లు వేయండి. నీళ్లు వేసి కూరనంతా ఒక్కసారి కలిపి మూత పెట్టండి. 5 నుంచి 10 నిమిషాల్లో కూర బాగా ఎగురుతుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఆ చింతపండు పులుసుని కూరలో వేయండి. కూరని బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ మసాలా కోసం చెంచాడు జీలకర్ర, 5 రెమ్మల వెల్లుల్లి మెత్తగా నూరుకొని ఉడుకుతున్న కూరలో వేసి దాకన పట్టుకొని కలుపుతూ మసాలా అంతా కలిసేలా చూసుకోండి. ఐదు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నోరూరించే నెత్తల కూర రెడీ అవుతుందండి. మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు చేసి పెట్టి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.